ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఫరియా అబ్దుల్లా. అనుదీప్ కేవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఫరియా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో తనదైన నటనతో అలరించింది ఈ బ్యూటీ. జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా గుర్తుండిపోయిన ఈ పొడుగు కాళ్ళ సుందరి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. రావణాసుర, బంగారాజు వంటి చిత్రాలతో మెప్పించిన ఫరియా ఇంతకీ ఇప్పుడెలా ఉంది, అసలేం చేస్తుందో ఈ స్టోరీలో చూసేద్దాం. హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఫరియా అబ్దుల్లాకి ఆశించినంత స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో భారీ ఆఫర్లు దక్కించుకోవడం కష్టమనే అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్లే ఫరియాకి తెలుగులో ఆఫర్లు ఎక్కువ రావడం లేదు. ఈ అమ్మడు మాత్రం బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మల రేంజ్ లో సోషల్ మీడియా ద్వారా స్కిన్ షో ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి పింక్ మోడ్రన్ అవుట్ఫిట్ లో ఫరియా అబ్దుల్లా కన్నుల విందు చేసింది. క్లీవేజ్ షో చేస్తూ హొయలుపోతూ ఫోటోలకు పోజులిచ్చిన ఫోటోలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఈ అవుట్ఫిట్ తో రెడీ అయిన ఫరియా ఈ ఫోటోలతో పాటు ఒక రోజు ఇది నా సమయం అని చెప్పడం నుండి ఒక రోజు వరకు కొన్నిసార్లు మనం ఇప్పుడే జరుగుతున్నాయని మర్చిపోతామంటూ పోస్ట్ చేసింది. ఫరియా ఫోటోలతో పాటు ఆమె పోస్ట్ చేసిన కామెంట్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి హైట్ కారణంగా ఫరియా అబ్దుల్లా యంగ్ హీరోల సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు సొంతం చేసుకోలేకపోతోంది అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే ఫరియాకి ఆఫర్లు రావడం లేదంటున్నారు. మొత్తానికి ఆమె అందానికి ప్రతిభకి తగ్గ ఆఫర్లు రావడం లేదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషల్లో అయినా ఫరియా ప్రయత్నాలు చేయాలని ఆమె అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ బ్యూటీ ఇన్స్టాలో దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఫరియా అబ్దుల్లా ఇదే స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా తక్కువ సమయంలోనే మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు ఉత్తరాది నుంచి కూడా ఆఫర్లతో పిలుపు దక్కే అవకాశాలున్నాయి. ముందు ఈ అమ్మడి నుంచి పెద్ద ఎత్తున అందాల ప్రదర్శన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే అవకాశాలున్నాయి. తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ అమ్మడి అందాల విందుకు ఫిదా అవుతున్నారు కనుక అక్కడి నుంచి ముందు ఆఫర్లు వస్తాయేమో చూడాలి మరి. ప్రస్తుతానికి ఒక తమిళ సినిమాను చేస్తున్న ఈ అమ్మడు 1-2 స్క్రిప్ట్లు వింటున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే కొత్తగా మరో సినిమాను కూడా ఈ అమ్మడు కన్ఫర్మ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. కల్కిలో చిన్న పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ముందు మరిన్ని సినిమాలో ప్రత్యేక పాటల్లో కూడా నటించేందుకు రెడీ అవుతుందంట. అంతేకాకుండా పాత్రకు వెయిట్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి ఈ బ్యూటీ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది.